నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని రాకాసిపేటలో సోమవారం ఇందూర్ ప్రైమరీ పాఠశాల ఆవరణలో పాఠశాల ఉపాధ్యాయులతో, విద్యార్థులతో, తల్లిదండ్రులతో అందమైన పువ్వులతో రంగోలీల అలంకరణ చేసి బతుకమ్మలను తయారు చేసి ఆడంబరంగా సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ తాజా మాజీ గవర్నర్ లయన్ వేమూరి లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ సంప్రదాయాలు ప్రతి పండగకి ఒక విశిష్టత ఉందని, అందున తెలంగాణలో ముఖ్య పండుగ దసరా సందర్భంగా బతుకమ్మ పండుగను నిర్వహిస్తారని, ఆడపడుచులు ఆడబిడ్డలు ఎంతో సంతోషంగా రంగురంగుల పువ్వులతో బతుకమ్మలు తయారు చేసి సంప్రదాయంగా ఆటపాటలతో కోలాటాలతో ఆనందంతో చిందులు వేసి బతుకమ్మలను గంగమ్మ ఒడికి చేరుస్తారని, దీనివల్ల అందరి సమానత్వం ఏర్పడుతుందని తెలిపారు. పాఠశాల కరెస్పాండెంట్ లయన్ కొడారి కిషోర్ మాట్లాడుతూ తమ పాఠశాలలో విద్యతో పాటు ఎప్పటికప్పుడు సందర్భానుసారంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉపాధ్యాయులు పిల్లలతో మమేకమై మన సంస్కృతి సంప్రదాయాలను, పండుగల యొక్క విశిష్టతలను పిల్లలకు అవగాహన కల్పిస్తూ వారిని మంచి బుద్ధులతో జాగృతి చేస్తూ ఉన్నత స్థానంలో స్థిరపడే విధంగా కనువిప్పు కలిగిస్తూ తాము తమ ఉపాధ్యాయులు ముందుంటున్నామని, ఇందుకు సహకరించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, పాఠశాల ప్రిన్సిపల్ సుధారాణి, ఉపాధ్యాయ బృందం వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి పిల్లల్ని ఆకర్షిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కరాటేలో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ రీజనల్ చైర్మన్ పల్లెంపాటి శ్రీధర్, మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్, శ్యామ్ సుందర్, పహాడి మాజీ జోన్ చైర్మన్ లయన్ శివకుమార్, లయన్ క్లబ్ భవానీ, ఆదర్శ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.